హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు. ఈరోజు మన ఛానల్లో బ్యాంబూ చికెన్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ బ్యాంబూ చికెన్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఎందుకంటే వెదురులో కాల్చడం వల్ల చాలా టేస్ట్ అనేది వస్తుంది. అది కూడా హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది ట్రైబల్ ఫుడ్ కూడా. శుభ్రంగా కడిగిన చికెన్ 1 కిలో తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం, చికెన్ మసాలా, టేస్టింగ్ సాల్ట్, గరం మసాలా, పెప్పర్ మసాలా పౌడర్ ఇది కూడా వేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా మొత్తం చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇది మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత ఒక అరగంట పక్కన పెట్టుకోవాలండి. శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నటువంటి వెదురు కర్రను తీసుకొని ఈ చికెన్ని అందులో స్టఫ్ చేయాలి. స్టఫింగ్ చేసేటప్పుడు వెదురు కర్రని కుదుపుతూ స్టఫింగ్ చేసినట్లయితే లోపల దాకా చికెన్ వెళ్ళి ఉడికేటప్పుడు బాగా ఉడుకుతుందండి. చికెన్ వేసేటప్పుడు కొద్దిగా వెలితి చెట్టుకోవాలి. ఎందుకంటే ఇందులో ఆకులు కూడా పెట్టాలి కదా, అందుకని కొద్దిగా వెలితి చెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంత వెలితి చెట్టుకున్నట్లయితే కనుక అందులో ఆకుని పెట్టాలండి. ఇలాగే అన్నిట్లోనూ కూడా చికెన్ని స్టఫింగ్ చేసుకోవాలి. అన్నీ స్టఫింగ్ చేసుకున్న తర్వాత అరిటాకుని కట్ చేసి మడత పెట్టి ఆ వెదురు బొంగులో పెట్టాలి. ముందుగానే పొయ్యిని సెట్ చేసుకొని అంటించి పెట్టుకున్నట్లయితే మండేటప్పుడు ఇలాగా వెదురు బొంగుని పొయ్యి మీద పెట్టి కాల్చుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత రెండో సైడ్కి కూడా తిప్పి కాల్చుకోవాలి. పొయ్యి బాగా మండినట్లయితే
బాగా కాలుతాయండి, లోపల చికెన్ కూడా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు కాలిపోయాయి కదా, వెదురుని దించేసుకుందాం. ఇలా ఓ ప్లేట్లోకి తీసుకోవాలి. చల్లారిన తర్వాత ఇలా ఆకులను తీసి ఆ వెదురుకి ఉన్న మసి ప్లేట్లోకి పడకుండా జాగ్రత్తగా చికెన్ని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న చికెన్ని పచ్చి ఉల్లిపాయలు, నిమ్మకాయతో సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.